హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మా ఇంట్లో ఇరుక్కాయల కర్రీ. ఇరుక్కాయలు అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇవి ఫస్ట్ వాష్ చేసుకోవాలి మంచిగా. ఎందుకంటే ఇవి వాష్ చేసుకోవాలి కాబట్టి నేను వాటర్ని కొంచెం బాయిల్ చేసిన, అంటే మసలేంత వరకు అందులో ఇరుక్కాయలు వేస్తున్నాను. ఎందుకు అనగా అవి బయట చెట్ల నుండి వస్తాయి కాబట్టి, అంటే అడవిలో దొరుకుతాయి ఎక్కువ. ఇవి అడవిలో దొరుకుతాయి కాబట్టి అవి కర్రతో కొట్టినప్పుడు అవి కింద పడినప్పుడు అవి పగిలిపోయి అందులోకి మట్టి వెళ్తుంది. కింద పడినప్పుడు దుమ్ము ధూళి అంతా పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసి కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం సాల్ట్ వేసినాం అనుకో, మన బ్యాక్టీరియా కానీ మన దుమ్ము ధూళి ఏదంటేనే కొంచెం కొంచెం వాష్ ఎక్కువ అవుతుంది కదా. నార్మల్గా అడిగిన దానికన్నా కొంచెం సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ మనం అట్లా ఉంచేసినాం అనుకో, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా చనిపోతుంది. దాన్ని కొంచెం సేపు అటు ఇటు కలిపేసి ఒక్కసారి వత్తి చూసినాం అనుకో, అది మనకు తెలిసిపోతుంది ఇట్లా మెత్తగా అయిందా లేదా అని చెప్పేసి. కొంచెం మెత్తగా అయింది కాబట్టి కొంచెం సేపు మనము ఇట్లా వత్తి చూస్తే తెలిసిపోతుంది మనకు ఆల్రెడీ అది కొంచెం మెత్తగా అయిందని చెప్పేసి. ఉడకడం కొంచెం సేపు ఇట్లా ఉడకకుండా నార్మల్గా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత దానికి కావాల్సిన కోసం కొంచెం నువ్వులు ఎంచేటప్పుడు ఏంటంటే చిట్టపట్టలాడి సరిగా వేగవు కాబట్టి వీటి కోసం కొంచెం వాటర్ జల్లేసి వేంపి పక్కన దింపేసుకుందాము. మళ్ళీ జీలకర్ర, ధనియాలు, ఆవాలు ఇవన్నీ కలిపి ఒకసారి వేయించేసుకుందాము. ఇవి కూడా పక్కకు పెట్టేసుకుందాము. చూడండి, ఇవి ఇరుక్కాయలు ఏంటంటే కొంచెం ఇట్లా తీయగానే రావు, జారిపోయినట్టు అవుతాయి. జిగురులాగా ఉంటుంది దీనిది లోపల నుండి. కాకపోతే మనం కర్రీ చేసేటప్పుడు అట్లా జిగురులాగా ఏమి ఉండదు. ఒకటి బ్లాక్గా ఉంది చూడండి, అదేంటంటే ఇట్లా కర్రతో కొట్టినప్పుడు కింద పడతాయి కాబట్టి కొంచెం పగిలినట్టు అయ్యి మార్కెట్లో కొంచెం బ్లాక్గా అనిపిస్తాయి మనకు తీసుకునేటప్పుడు. అందుకే కొంచెం ఫ్రెష్ తీసుకోవాలి మనం తీసుకునేటప్పుడు. అట్లా ఒక్కొక్కటి కొంచెం ఇట్లా తీస్తే కొన్ని రావండి, ఇట్లా జారిపోతుంటాయి. లోపల గింజ ఉంది చూడండి, వైట్గా మంచిగా ఉంటాయి. ఇట్లా తాటి ముంజ ఉంటుంది చూడండి, సేమ్ అలాగే చిన్నగా ఉంటాయి గింజలు, కానీ బాగుంటాయి. అది తీయడానికి రాదు కాబట్టి ఇట్లా జారిపోయినట్టు అవుతాయి అవి. కానీ ఇవి హెల్త్కి చాలా మంచిదండి. అన్ని కూరగాయల కంటే ఇవి ఇంకా చాలా హెల్తీ. ఎందుకంటే వీటికి ఎరువు ఏమి వేయరు. మరియు ఏంటంటే ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి, ఈ సీజన్లోనే దొరుకుతాయి. మళ్ళీ ఏంటంటే వీటికి ఎరువు వేయరు, పై మందులు ఏం కొట్టరు, గడ్డి మందులు కొట్టరు, ఇంకా ఏవి వేయరు అనమాట. ఇవి ప్రకృతితోనే ఓన్లీ కాయలు అవుతాయి కాబట్టి దీనికి ఏమీ ఉండదు. మనం మంచిగా తినొచ్చు, దీని ద్వారా మనకి ఏమి రాదు. అన్ని కూరగాయల కంటే చాలా బెటరు. నేను ఇట్లా తీస్తున్నాను కదా, మీరు ఇట్లా తీసేసి చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అసలు తీయడానికి రాదండి, ఇట్లా జారిపోతుంటాయి చూడండి అవి తీసేటప్పుడు. అందుకే ఏం చేసినంటే ఇట్లా పగలగొడితే, ఒక్కొక్కటి తీసి పగలగొడితే వచ్చేస్తాయి. లేదు అని అనుకుంటే మనం ముందే పగలగొట్టేసినాం అనుకో, అవి వాటర్లో వేసినప్పుడు అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి నేను కొంచెం బాయిల్ చేసిన తర్వాత, బాయిల్ అంటే నార్మల్గా వేడి వాటర్లో వేసిన అండి అంతే, అవి బాయిల్ చేయలేదు నేను. బాయిల్ చేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి. మనం డైరెక్ట్ ఇట్లా పగలగొట్టుకొని కూడా నార్మల్గా చిన్నగా కట్ చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. అట్లా కూడా నేను అట్లా చేయలేను, విటమిన్స్ పోతాయని. మీరు కూడా ఏంటంటే ఇట్లా చూడండి, ఇక మొత్తం సపరేట్ అయిపోయినాయి అవి, ఇట్లా జిగురులాగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ పోసేసి. అవి బ్లాక్గా ఎందుకున్నాయి అంటే ఇట్లా కర్రతో కొడితే బ్లాక్గా అవుతాయి అని చెప్పాను కదండి ముందే, అవే సేమ్. కాకపోతే మనం వాష్ చేస్తే నీట్గా అవుతాయి. కాకపోతే కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి సపరేట్ తీసేయాలి. గింజలు చూడండి ఎంత బాగున్నాయో, వైట్గా సూపర్ అనిపిస్తున్నాయి గింజల్ని చూస్తే. నాకైతే చాలా బాగున్నాయండి. కొంచెం అప్పుడు ఇందులో వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేసేసి మళ్ళీ ఒక్కసారి ఇట్లా వాష్ చేసి అవి సపరేట్ చేసినామంటే
శుభ్రంగా కడుక్కొని పక్కకు తీసుకోవాలి. ఒక చిన్న టిప్ చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ తాగాలి. మన బాడీలో 70% వాటరే ఉండాలి. కానీ మనం వాటర్ సరిగా తాగం. అందుకని చెప్పేసి సమ్మర్ కాబట్టి వాటర్ బాగా తాగాలి. ఇప్పుడు వంట చేయడానికి కావలసిన పదార్థాలు: ఇరుక్కాయలు, టమాటాలు, ఎంత బాగున్నాయి చూడండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఓకే, నేనైతే అట్లానే ఇస్తాను. ఆనియన్స్ ఎక్కువే ఉండాలి కొంచెం. ఇవి ఆనియన్స్ ఎక్కువ వేయడం వలన టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళీ ఏంటంటే కొంచెం కరివేపాకు. ఈ కర్రీకి అయితే ఆనియన్స్ ఎక్కువనే ఉండాలి. బౌల్ పెట్టేసుకొని గ్యాస్ ముట్టించేసుకొని దానిపైన ఒక బౌల్ పెట్టేసి దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఎక్కువ ఏం ఆయిల్ పట్టది. కాకపోతే ఏంటంటే నా స్పూన్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ ఆయిల్ వేసినట్టు అనిపిస్తుంది. ఆయిల్ ఏమి ఎక్కువ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే జీలకర్ర, ఆవాలు, జీలకర్ర ఆవాలు రెండు ఒకేసారి వేయొచ్చండి. కాకపోతే ఆవాలు వేసినాక చిటపటలాడి ఇట్లా పైకి వచ్చేస్తాయి కాబట్టి జీలకర్ర సరిగ్గా గోలది కాబట్టి అందుకే ముందు జీలకర్ర వేసి ఒక మినిట్ ఆగిన తర్వాత మళ్ళీ ఆవాలు వేయాలి. అట్లా వేయడం వల్ల కొంచెం మంచి ఫ్రై అవుతాయి. తర్వాత ఆనియన్స్. కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు ఎంత టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక్కసారి స్పూన్తోని అటు ఇటు కలిపేసుకుందాము. చూడండి ఎట్లయిందో, గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఇరుక్కాయలు వేసేసేయాలి. ఇందులో ఇప్పుడు ఇరుక్కాయలు మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. మంచిగా అన్ని ఇరుక్కాయలు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేయాలండి. ఎందుకంటే ఇరుక్కాయలు కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి. అందుకే నేను ఆనియన్ సగం గోలిన తర్వాత ఇరుక్కాయలు వేసిన. అవి ఇవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. కలిపేసుకొని మూత పెడదామండి. ఒక 5 minutes అట్లా మూత పెట్టినా అనుకో మంచి ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. గ్యాస్ సిమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే మెల్లగా కుక్ అయిపోతుంది కాబట్టి. ఒక్కసారి మూత వేసి చూస్తే చూడండి ఇట్లా ఫ్రై అయిపోయిందో. కరివేపాకు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, మంచిగా వేసి కలపాలండి. లేదంటే మాడిపోతుంది. అల్లం ఎల్లిగడ్డ వేస్తాం కాబట్టి మాడిపోతుంది. ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి నేను మొత్తం ఆనియన్ అది ఇరుక్కాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాత అందుకే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లాస్ట్లో వేసిన. మూత పెట్టేసి దానిపైన కొంచెం ఇట్లా 2 minutes అట్లా ఉంచేసి మళ్ళీ కలిపేసి దానిపైన వాటర్ వేసి పెట్టినాం అనుకో కర్రీ అనేది మాడిపోదు. మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టేసి కొంచెం హై పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేసి ఒక్క 5 minutes చూసేసి మళ్ళీ మూత తీసి కలిపేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో. సూపర్ ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అసలు సాల్ట్ ముందే వేస్తే అయోడిన్ మొత్తం వెళ్ళిపోతుందండి. మనకు అలవాటు అయిపోయింది కానీ అసలు సాల్ట్ కొంచెం లాస్ట్లో వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం వేయాలి. దానికి తగినంత కారం, తగినంత ఉప్పు వేసి మంచి కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత మాడిపోతుంది కాబట్టి దాంట్లో మనం టమాటాలు యాడ్ చేద్దాము. టమాటాలు యాడ్ చేయడం వల్ల మంచిగా గ్రేవీ వస్తుంది, టేస్టీ కూడా బాగుంటుంది. దీంట్లో మొత్తం చింతపండు కూడా వేసుకోవచ్చు, లేదు అంటే మొత్తం టమాటాలు వేసి కూడా చేసుకోవచ్చు. నేను టమాటాలు అండ్ చింతపండు రెండు వేస్తానండి. టేస్ట్ బాగుంటుంది, పుల్ల పుల్లగా బాగా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మాడిపోదు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఇవి మార్కెట్లో దొరకవండి. మూత పెట్టేసి కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా 5 మినిట్స్ ఉంచేద్దాము. ఉంచేసి మళ్ళీ ఒక్కసారి మూత తీసి మంచిగా కలిపేసుకుందాము. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు నేను ముందే చింతపండు గుజ్జు కొంచెం రసం తీసేసి పక్కన పెట్టేసుకొని అది పోసేసిన. దాంతోపాటు కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఇది బాగా కుక్ అవ్వాలండి. తొందర కుక్ అయిపోతుంది, కాకపోతే కొంచెం పుల్లగా అయిపోతుంది అని చెప్పేసి కొన్ని వాటర్ పోసేసిన. నేను చింతపండు పుల్లగా ఉంది నాకు, అది అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసినాను. ఇందాక మనం నువ్వుల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసినాం కదండి, ఆ మసాలాలన్నీ వేసి మంచిగా కలిపేసుకోవాలి. ఒక్కసారి ఉడికిందా లేదా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. బాగా కుక్ అయింది చూడండి, ఎంత బాగా కుక్ అయిపోయిందో. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి. ఆయిల్ పైనకి కనిపించిందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత బాగా అయినాయో అవి. లేదు మీకు అట్లా తెలియలేదంటే ఒక మూత పైన వేసేసుకొని నార్మల్గా ఇట్లా చూస్తే చూడండి మెత్తగా అయిపోతుంది, ఇట్లా సాఫ్ట్గా. సేమ్ మన కాకరకాయ కర్రీ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అట్లనే ఉంటుందండి, డిఫరెంట్ ఏముండదు. సేమ్ కాకరకాయ కర్రీలానే ఉంటుంది. లాస్ట్లో కొంచెం కస్తూరి మేతి వేసేసి కలిపేసుకొని చూడండి ఎంత బాగుందో. పట్టేసుకొని మూత పెట్టేద్దామండి. తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగైందో. ఆయిల్ అంతా పైనకు వచ్చేసింది. సూపర్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి సిమ్లో పెట్టేద్దాము. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. నా ఛానల్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. దీన్ని అన్నంలోకైనా చపాతీలకైనా రెండింటికి తినొచ్చండి. చపాతీలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది.